మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా పవిత్రమైన దినం. ప్రభు పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న సమయం ఇది. మన ప్రపంచానికి ప్రేమ శాంతిని అందరికీ తెలియజేసి మనందరి జీవితాల్లో వెలుగుల్ని నింపునటువంటి ఆ ప్రభువు యొక్క ఏదైతే ఆయన వాక్యాలు ఉన్నాయో వాటిని మనం అందరం ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్ళి మనందరం కూడా ఆనందమైన జీవితం పొందాలి. అలాగే ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ దానికోసం ఇప్పుడు పాస్టర్ గారు లాంటి వారు ఎంతోమంది కృషి చేస్తున్నారు. వారందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా వచ్చినప్పుడు మంచి ఆ సాంగ్స్ అలాగే నృత్యం అంతా చేశారు, చాలా బాగా చేశారు. దేవుడి మీద ఉన్న ప్రేమతో మీరు ఆ అంకిత భావం అంతా నాకు చాలా ఆనందం అనిపించింది. సో ఈరోజు కూడా నన్ను కూడా మీరు ఒక కుటుంబ సభ్యుడిలాగా ఈరోజు మీ చర్చిలో ఒక అవకాశం కల్పించి పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా భూమి మీదకి వచ్చారు. మానవుని యొక్క జన్మ కర్మ పాపాలు పోగొట్టి భూమి మీద బ్రతికి ఆయన సరిగ్గా నేటికి 2024 సంవత్సరాలైంది. ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్న ప్రదేశంలో ఆయన జన్మించి జీవించి బోధించి స్వస్థతలు మేలులు ఎన్నో చేసి ఆయన సిలువలో మరణించి 3వ రోజున లేచి ఆయన ఆరోహణమే పరలోకానికి వెళ్ళి మరలా భూమి మీదకి రానై ఉంటుండగా ఆయన 2వ రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచడం కోసం ఈ భూమి మీద ఉండేటువంటి సంఘం మొదటి రాకడైన క్రిస్మస్ గురించి శుభాలు ఈనాటి ప్రపంచానికి మన భారతదేశానికి శుభాలు ఆశీర్వాదాలు ఎబెనెజర్ సంఘం DCCB కాలనీలో నుండి ఆశీర్వచనాలు దీవెనలు ఆ దేవాదేవుని నుండి అందరికీ కలగాలని దేవుని దాసుడిగా కోరుకుంటూ ఉన్నాము.